స్వామి నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను. ఏంటి అసలు వ్యవసాయం దండగంట కదా చంద్రబాబు వచ్చిన తర్వాత? చంద్రబాబు వచ్చిన తర్వాత వ్యవసాయ దండగ అనేది ఒట్టి మాట. ఈ రోజు ఒకసారి చూస్తే ధాన్యం 24 గంటలు కూడా ఉంచట్లా. రైతు పొలంలోంచి ధాన్యం ఒడుగు తెచ్చుకోగానే కొంటున్నారు. కొన్నటువంటి 24 గంటల్లోనే డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలా జరగల. ధాన్యం డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. 3 నెలల నుంచి 6 నెలలకు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉండే జగన్మోహన్ రెడ్డి. ఒకసారి వాళ్ళు వెనక్కి వెళ్ళి ఆ రికార్డులు చూసుకుంటే వాళ్ళకే తెలిసిద్ది. అసలు రైతులకి జరుగుతున్న అన్యాయం మీద రేపు యాక్చువల్గా అయితే 11వ తారీఖు అంటే ఈ రోజు నుంచి అన్నారు, మళ్ళీ ఇప్పుడు 13వ తారీఖు నుంచి అంటున్నారు. 13వ తారీఖు నుంచి మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి రెడీ అవుతున్నామని వైసీపీ నాయకులు చెప్తున్నారు కదన్నా. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలి స్వామి, ఎవరో అయినా రైతుల గురించి నువ్వు అంత ఆలోచించేవాడివి. నీ చెల్లి, తొంత చెల్లి, నీ తల్లి, వాళ్ళకి ఏదో నువ్వు ఒక సమాధానం చెప్పి తర్వాత నువ్వు జనం దగ్గరికి, రైతుల దగ్గరకు వస్తే ఎంతో కొంత నిన్ను రైతుల దగ్గరికి తీసుకుంటారు. ముందు నీ చెల్లెలు అడిగేదానికి కానీ, నీ తల్లి అడిగేదానికి కానీ నీకాడ సమాధానం లేదు. ముందు వాళ్ళకి కనీసం నోరు విప్పి ఇది అని చెప్పి ప్రతిరోజు నీ చెల్లెలు నిన్ను ఏదో ఒకటి క్వశ్చన్ చేస్తానే ఉంది. ఒక్క క్వశ్చన్ కన్నా నువ్వు ఆన్సర్ ఇచ్చావా? ఈ రోజు నీ కుటుంబంలోనే నువ్వు ఆన్సర్లు ఇవ్వకపోతే రైతులకు నువ్వేం చెప్పగలుగుతావు? ఇంకా అంటే రైతు సమస్యలు, సొంత ఫ్యామిలీ ఇష్యూస్ రెండు ఒకటే అంటారా? ఒక మనిషి ఏది చేయాలన్నా అన్ని కోణాలు చూస్తారు. ఒక మనిషి బయటకు వస్తున్నాడంటే అతని వ్యక్తిత్వం చూస్తారు, అతని పూర్వపరాలు చూస్తారు, అతని యొక్క స్వభావాన్ని బట్టే సమాజంలో కూడా అతనికి విలువ ఉంటుంది. అది నిలబెట్టుకోవాలి ఎవరో అయినా కానీ. అతని స్వభావం నేనంటే ఆయన అంటుంది ఏంటంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను నిండా ముంచేసింది. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వట్లేదు, క్రాప్కు సంబంధించిన ఇన్సూరెన్స్లు ఇవ్వట్లేదు, ముఖ్యంగా ధాన్యం బకాయిలు అనేది భారీ ఎత్తున పెరిగిపోయినాయి అంటున్నారు కదన్నా. మరి ఏ స్వామి ఒక్కళ్ళ చేత చెప్పించు ధాన్యం బకాయిలు? ఈస్ట్లోనా వెస్ట్లో చెప్పిస్తావా? లేదంటే రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సంవత్సరం ఇదిగో మేము ధాన్యం అమ్ముకున్నాము, మాకు డబ్బులు ఇవ్వలేదు, లేదంటే మా కాడ ధాన్యం కొంటలేదు, లేదంటే మా ధాన్యం ఇదిగో ఈ సాగు చెప్పి కొనకుండా పక్కన పడేశారు అని చెప్పి ఒక్క రీజన్ చెప్పించమను. అంటే తేమ శాతం అడ్డు పెట్టి ఏదో కొంటలేదు అనేది వాళ్ళు చెప్తుంది. ఏంటంటే మొత్తం వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొనాలంటున్నారు. తేమ శాతం అడ్డు పెట్టి ఏదో అడ్డుకుంటుందంటగా రాష్ట్ర ప్రభుత్వం. మరి గతంలో కంటే కూడా ఈ సంవత్సరం తేమ శాతం ఎక్కువ ఉండగానే కొంటామని చెప్పి మొదటి రోజే గతంలో ఉన్న తేమ శాతం కంటే కూడా తేమ శాతం పెంచి మరీ కొంటున్నారు. కాబట్టి అది అనేది ఒట్టి అపోహ. ఏదో జనాన్ని, రైతుల్ని ఏదో మభ్యపెట్టి మాయ చేసి రైతుల దగ్గర ఏదో పొందాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. కానీ రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. సకాలంలో వర్షాలు పడ్డాయి, డ్యాములన్నీ పుష్కలంగా నిండినాయి, పత్తి పంట సస్యశ్యామలంగానే ఉంది. ఇంకా చూసుకుంటే ఇప్పుడు సీసీఐలు పెట్టారు. పత్తి ఎప్పుడు లేని విధంగా అధిక ధర 7,520 రూపాయలు అత్యధిక ధర ఇస్తున్నారు పత్తికి. కాబట్టి రైతుకైతే ప్రస్తుతానికి చంద్రబాబు పరిపాలనలో సుభిక్షంగానే ఉంది. రైతులకు ఓకే అన్న, ముఖ్యంగా బడుగులు బలహీన వర్గాలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నీ ఆపేసి వాళ్ళ నెత్తిన పెను భారం మోపాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళని మరీ అధపాతాలనే తొక్కేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఇందులో అసలు నిజమే లేదండి. ఈ రోజుకి చంద్రబాబు గారు చెప్పిన హామీలు చేయవలసినవి ఇంకా ఉన్నాయి. అన్నీ చేయటానికి టైం పట్టింది. ఒక 1 year అన్నా. ఇప్పుడు ఒక కుటుంబాన్ని నడుపుకోవాలంటే, నలుగురుండ కుటుంబాన్ని నడుపుకోవాలంటే ఆ కుటుంబ పెద్ద ఎంత బాధపడుతున్నాడు, ఎన్ని అప్పులు చేస్తున్నాడు, ఎంత రిస్క్ చేస్తున్నాడు మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న కుటుంబ పెద్దలందరికీ తెలుసు. అదే పరిస్థితిలో ఒక రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అతను ఎంతో కొంత టైం తీసుకోవాలి. టైం తీసుకోకుండా ఎవరు చేయలేరు. ఇది చెప్పాడు 4,000 చేస్తానని, రాగానే పెన్షన్ 4,000 పెంచేశాడు. ఏంది స్కూళ్ళ విద్యా వ్యవస్థలు మొత్తాన్ని గాడిలో పెడుతున్నాడు. రోడ్లు చూశారుగా, 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక్క రోడ్డుకు ఒక బచ్చి మట్టి ఇలా. రోడ్డుకు మట్టి అయిపోతే ఏమైంది? పేదలకు 2 లక్షల కోట్లు పెంచాను నేను, అది కావాలి కానీ రోడ్లు పోయేసి ఉపయోగం ఏందనే మాట అయితే వస్తుంది కదా. ఆ బాధ తెలియాలంటే రోడ్డు ప్రమాదాల్లో ఎన్ని కుటుంబాలు చనిపోయి ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఒక్కసారి గత 5 ఏళ్లలో ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది. ఈ రోజు ఎక్కడ పట్టిన ప్రతి చోట రోడ్లు గుంతలన్నీ పూడ్చారు, కొత్తగా రోడ్లన్నీ శాంక్షన్ చేశారు, మంచిగా అభివృద్ధి చేస్తున్నారు. నేనేదో అభిమానిగా చెప్పటల్లా, జరుగుతున్నది కళ్ళ ముందు జరుగుతున్నదే చెప్తున్నా. ఇదంతా ఓన్లీ భ్రమలు కల్పించడానికి మాత్రమే పైన పనులు చేస్తున్నారు. సూపర్ 6 గాలి వదిలేశారు అనేది ప్రధానమైన ఆరోపణ స్వామి. మరి సూపర్ 6లో చేయవలసిన పనులు ఉండే స్వామి. సూపర్ 6లో చేయవలసిన రైతులకు ఇచ్చినటువంటి హామీ ఉంది, ఉచిత బస్సు సౌకర్యం ఉంది. ఈ రెండింటిని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది చేస్తామని చెబుతున్నారు. అదేవిధంగా ఒక్కసారి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రతి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్ప రెండో పని ఏమైనా చేశాడా? ఒక్క పని అన్న చేశాడు? రెండో పని ప్రతి వాళ్ళని విభజించి నువ్వు బీసీవా, నువ్వు కాపువా, నువ్వు ఓసీవా, నీకు ఎంత ఇస్తా, నీకు ఎంత అని ఇస్తా అని చెప్పి ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి ఇచ్చాడు. ఒక్క పని అన్న భవిష్యత్తుకు ఉపయోగపడేది. ఇప్పుడు నేనుండా స్వామి, నేను ఎందుకు పని చేస్తా?
మన భవిష్యత్తు కోసం. నేను ఎందుకు పని చేస్తాను, నా పిల్లల్ని ఎందుకు చదివించుకుంటా, అప్పు చేసైనా కష్టపడైనా రాబోయే తరంలో బాగుండాలని చెప్పి చంద్రబాబు చేసేది కూడా అదే. ఇవాళ ఏదో 10 రూపాయలు అప్పు తెచ్చి ఇస్తే ఇవాళ అయిపోతే కాదు, అసలు జీవితంలో బతకడం నేర్పాలి, రాష్ట్రం బతుకు ముందుకెళ్ళాలి. ఆ ఉద్దేశంతో చంద్రబాబు పని చేస్తున్నాడు తప్ప ఏదో అప్పులు తెచ్చి ఇవ్వలేక కాదు. అంటే బతుకు ముందలకెళ్లే ఆలోచన చంద్రబాబు నాయుడు అని మీరు అంటున్నారు, కానీ పేదల బతుకులు చిత్రం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. మరి ఎందుకంటే కరెంట్ రేట్లు, విద్యుత్ రేట్లు పెంచారు, అలాగే నిత్యావసర సరుకుల రేట్లు పెంచారు అనేది ప్రధానమైన ఆరోపణ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఒక్కసారి 1-2 నిమిషాలు ఆలోచించుకుంటే విద్యుత్ జరిగిన ఒప్పందాలు మొత్తం ఎప్పుడు ఈ రోజు ఏదో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి నువ్వు చెబుతున్నావు. ఆ ఒప్పందాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎవరు కట్టాల్సి వచ్చింది, ఈ భారం ఎవరిది, ఈ పాపం నీది కాదా? సంబంధం అదంతా చంద్రబాబు పుణ్యమే అంటున్నాడు, చంద్రబాబు చేసిందే అంటున్నాడు కదా. ఎట్లా జరిగింది? చంద్రబాబుకి ఏం సంబంధం? చంద్రబాబు ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో విద్యుత్ ఒప్పందాలతో నువ్వు చేసుకున్నావు, డిస్కమ్లతో కానీ ప్రైవేట్ వ్యక్తులతో కానీ. నిన్నగాక మొన్న అదాని దగ్గర 1750 కోట్లు తీసుకొని అదానికి అప్పచెప్పావు. ఇది ఎవరికి స్వామి? వాళ్ళ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. అట్ట చూడబట్టే నీకు 11 సీట్లకే పరిమితం చేశారు. నువ్వు ఇట్లాగే ఇంకా పిచ్చి గంతులు ఎత్తే నీ సీటు కూడా నీకు ఉంటుందో లేదో చెప్పలేం. ఇప్పుడు మీరు 11 సీట్లకు పరిమితం చేసినా సరే ఆయన ప్రజల తరపున పోరాటానికి జనాల్లోకి వస్తానంటున్నాడు. ఆ పోరాటం మరి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు చేయలేకపోతున్నాడు అనుకోవచ్చు అంటారు? అసెంబ్లీకి వెళ్ళటానికి భయం కదా, ఎందుకంటే అసెంబ్లీలో ఎక్కిలి పనులన్నీ చాలా చేసాం కదా గతంలో. ఒక మనిషి గతంలో చేసిన తప్పులు అతన్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అదే టైపులో అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు అడిగే, అధికార పార్టీ వాళ్ళు అడిగే క్వశ్చన్లకి, గతంలో చేసిన తప్పులకి, వీటన్నిటికీ సమాధానం చెప్పలేమని చెప్పి ఒక అధైర్యంతో అసెంబ్లీ ముఖమే తాకలేడు. మరి అసెంబ్లీకి వెళ్ళలేని జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాటం చేస్తాడంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి కాలం వెలబుచ్చుకుంటాడండి, అంతమించి ఏమీ లేదు. ఏదన్నా విడివిడిగా ఏదన్నా జనసేననో తెలుగుదేశమో లేదంటే వాళ్ళు ఏదైనా గొడవలు వచ్చి ఏదైనా వాళ్ళు ఈడిపోతే మళ్ళీ నాకైనా అధికారం వస్తుందని ఒక చిన్న ఆశే తప్ప జగన్మోహన్ రెడ్డి పనివాడు, జగన్మోహన్ రెడ్డి మంచి వర్కరు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నాయకుడు అని చెప్పి మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు అసలు ఏ ఆలోచన లేదు. మరి అందుకేనా మరి విజయసాయి రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి నాకు ఆశగా ఉంది అని చెప్పి ఆయన ఈ మధ్య కాలంలో ఒక ట్వీట్ కూడా వేశారు కదా. మరి ఇదేనండి మరి రాజకీయంలో వాళ్ళ ఆలోచన ఏంది? వాళ్ళిద్దరిని ఎడగొడితేనే ఏదన్నా వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఆ ఎడగొట్టడం కోసం ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి ఎలిగేషన్ తేవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆ ఆలోచనలు, రాజకీయ ఆలోచనలు చేస్తారు తప్ప వాళ్ళకి స్వతంత్రంగా ప్రజల దగ్గర నుంచి మద్దతు అయితే రాదు. అదే నన్ను ఎప్పటికీ నన్నే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా సీఎం అని అరుస్తున్నారు, నన్ను చూసి అనే మాట అయితే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఉంటారండి, మనిషి అన్న తర్వాత అతనికి ఒక కుల బలం ఉంది, కొద్దిగా గొప్ప మత బలం ఉంది. వాళ్ళకి ఏమీ కనపడదు. ఆ ఉన్నటువంటి కుల బలం ప్రజలకు కానీ మత బలం ప్రజలకు కానీ వాళ్ళకి ఏమీ కనపడదు. వాళ్ళకు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కనపడతాడు. వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి కూడా పని లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తాడని కాదు, జగన్మోహన్ రెడ్డి దేశ నాయకుడు అని కాదు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని కాదు. వాళ్ళకి అదొక ప్రతి చోట ఇట్లా ఉంటది. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు? జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక్కసారి రాష్ట్ర ప్రజలను అధికారం అడిగాడు, ఒక్కసారి ఇచ్చారు, ఇంకోసారి అనేది పొరపాటును కూడా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన ఇవ్వరు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డిని అతని యొక్క కర్మఫలం బాగోక అతను చేసిన పాపాలు దేవుడు యొక్క శిక్షకి అర్హుడైతే త్వరలోనే అతను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే, పంపించాలి కూడా జైలుకి.